కుంభరాశి సోదర సోదరిమణులారా, 2026 నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన వెలుగును, ఒక కొత్త ఆశను తీసుకురాబోతుంది. సాధారణంగా కుంభరాశి వారు చాలా లోతైన ఆలోచనలు కలిగిన వారు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు మరియు ఎప్పుడు ఇతరుల మేలు కోరుకునే నిస్వార్థ పరులు. మీ రాశికి అధిపతి కర్మఫలదాత. ఆయన శనిదేవుడు కావడం వల్ల మీలో క్రమశిక్షణ, ఓర్పు మరియు నిజాయితీ అనేవి రక్తంలోనే ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు పడిన పాట్లు లేవు. నేను అందరికీ మంచి చేశాను కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని మీరు ఎన్నిసార్లు రాత్రిపూట ఆకాశం వైపు చూసి ఆ దేవుణ్ణి ప్రార్థించారో మాకు తెలుసు. నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడవడం, మీరు పడిన కష్టానికి వేరే వాళ్ళు గుర్తింపు పొందడం, ఆర్థికంగా ఎప్పుడు ఏదో ఒక ఒత్తిడి ఉండడం వంటివి మిమ్మల్ని తీవ్రమైన మానసిక బాధకు గురిచేశాయి. కానీ కుంభరాశి మిత్రులారా, ఇకపై ఆ చీకటి రోజులను తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2026 జనవరి 1వ తేదీ నుంచి మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఒక అరుదైన గ్రహస్థితి మీ రాశికి మేలు చేయబోతుంది. గురుడి చూపు మీ రాశిపై పడడం వల్ల జనవరి 1 నుంచి 31 వరకు మీ జీవితంలో జరిగే ఆ అద్భుతాలను ఇప్పుడు చాలా లోతుగా వివరంగా చర్చిద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. అదే సమయంలో దేవగురువైన బృహస్పతి మీ రాశికి 5వ ఇంట అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5వ ఇల్లు అంటే పూర్వ పుణ్యస్థానం. గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు దక్కబోతోంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి గురువు తన నడకను మార్చుకుని వక్రగతిలో అంటే వెనక్కి ప్రయాణం చేయడం ప్రారంభించాడు. సాధారణంగా వక్రగతి అంటే ఏదో చెడు జరుగుతుందని భయపడతారు. కానీ కుంభరాశి వారికి ఇది ఒక గొప్ప వరప్రసాదం. రాశి అధిపతి స్వక్షేత్రంలో ఉండటం, గురువు చూపు మీ రాశిపై ఉండటం వల్ల మీకు అఖండ రాజయోగం పడుతుంది. దీనివల్ల ఇన్నాళ్లు మీకు దూరమైన సుఖ సంతోషాలు మళ్లీ మీ దరికి చేరుతాయి. జనవరి నెల మొత్తం మీరొక రక్షణ కవచంలో ఉన్నట్లుగా భావిస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తామనే నమ్మకం మీలో బలంగా నాటుకుంటుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు వాటంతటా అవే తొలగిపోయి అనుకూల పవనాలు వీయడం మీరు స్పష్టంగా గమనిస్తారు. ముందుగా మనిషికి అత్యంత అవసరమైన ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం. కుంభరాశివారు సంపాదన విషయంలో ఎప్పుడూ కష్టపడతారు, కానీ ఆ డబ్బు నిలకడగా ఉండదు. చేతికి అందాల్సిన సమయానికి డబ్బు అందకపోవడం, అవసరానికి అప్పు పుట్టకపోవడం వంటి సమస్యలతో మీరు సతమతమయ్యారు. కానీ జనవరి నెలలో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు గతంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉంటే, లేదా ఎవరికైనా డబ్బు ఇచ్చి అది తిరిగి రాదని వదిలేసుకొని ఉంటే, ఆ డబ్బు ఇప్పుడు ఆకస్మికంగా మీ చేతికి అందుతుంది. భూమి అమ్మకం లేదా కొనుగోలు ద్వారా భారీ లాభాలు పొందే సూచనలున్నాయి. వారసత్వంగా రావాల్సిన ఆస్తుల విషయంలో ఉన్న కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారికి ఈ నెల ఒక గొప్ప ఊరటనిస్తుంది. అప్పులు తీర్చడానికి కావలసిన ఆదాయ మార్గాలు కొత్తగా పుట్టుకొస్తాయి. బ్యాంక్ లోన్లు సులభంగా మంజూరవుతాయి. ముఖ్యంగా మీ వ్యాపారంలో లేదా వృత్తిలో రావాల్సిన పాత బకాయిలు వసూలు కావడం వల్ల మీ ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది. జనవరి నెల మధ్యలో అంటే సంక్రాంతి పండుగ సమయానికి మీ ఇంట్లో ధనవర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చుల మీద కూడా నియంత్రణ ఉండాలని మర్చిపోకండి. ఉద్యోగ మరియు వృత్తి రంగాల విషయానికి వస్తే కుంభరాశివారు ఈ జనవరి నెలలో తిరుగులేని విజయాలను అందుకుంటారు. ఆఫీస్లో మీ పనితీరును గుర్తించి గౌరవించే రోజులొచ్చాయి. గతంలో మీ మీద ఉన్న అసూయతో కొందరు సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వారి ఆటలు సాగవు. మీ బాస్ లేదా పై అధికారులు మీ నిజాయితీని, కష్టపడే తత్వాన్ని మెచ్చుకుంటారు. మీకు పదోన్నతి లేదా జీతం పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా నచ్చని చోట పనిచేస్తూ బదిలీ కోసం ఎదురుచూస్తుంటే ఈ నెలలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే ఉత్తర్వులు అందుతాయి. నిరుద్యోగులకు ఈ నెల నిజంగా ఒక వరం. ఎన్ని ఇంటర్వ్యూలిచ్చినా ఫలితం రాని వారికి జనవరి 2వ వారంలోపు ఒక మంచి కంపెనీ నుంచి నియామక పత్రం అందుతుంది. సాఫ్ట్వేర్ రంగం, బ్యాంకింగ్ రంగం మరియు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే కుంభరాశివారి ప్రయత్నాలు ఈ నెలలో ఫలిస్తాయి. మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు మరియు గౌరవం లభించడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.
వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే కుంభరాశి వ్యాపారస్తులకు ఈ జనవరి నెల ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు ఎప్పటినుంచో వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటూ పెట్టుబడి అందక లేదా సమయం కలిసిరాక ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు సమయం మీ చేతిలో ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, బంగారు నగల వ్యాపారస్తులకు మరియు కిరాణా షాపు నడిపేవారికి విపరీతమైన లాభాలు వస్తాయి. మీ మార్కెట్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి మరియు మీ ప్రత్యర్థులు మీ వేగాన్ని అందుకోలేరు. వినియోగదారుల సంఖ్య పెరగడం వల్ల మీ ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది. మీరు నమ్మకమైన వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం మొదలుపెట్టవచ్చు. అయితే ఏ వ్యాపారంలోనూ పారదర్శకత ఉండటం ముఖ్యం. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ఈ నెలలో మీరు చేసే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం విషయంలో కుంభరాశివారు గత కొంతకాలంగా ఏదో ఒక ఇబ్బందికి గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, కీళ్ల నొప్పులు లేదా కాళ్ల నొప్పున వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ జనవరి నెలలో మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స దొరుకుతుంది మరియు ఆ మందులు శరీరానికి బాగా పడతాయి. మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖంలో కొత్త కళ, తేజస్సు వస్తుంది. మీరు చాలా చురుకుగా పనులు చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించడం మంచిది. బయట దొరికే జంక్ ఫుడ్ తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ బాగుంటుంది. సంక్రాంతి సమయంలో వచ్చే చలి వల్ల చిన్నపాటి జలుబు లేదా గొంతునొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం ఈ నెల చాలా అన్యోన్యంగా సాగుతుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు లేదా మాట పట్టింపులు ఈ నెలలో తొలగిపోతాయి. మీ జీవిత స్వామి మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు మరియు మీ కష్టాన్ని గుర్తిస్తారు. విడిపోయిన దంపతులు కలిసే అవకాశం ఈ నెలలో మెండుగా ఉంది. సంతానం కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ జనవరి నెలలో శుభవార్త అందే సూచనలు ఉన్నాయి. మీ పిల్లల ప్రవర్తన మరియు చదువులో వారి ప్రగతి మీకు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు అంటే పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం లేదా గృహప్రవేశం వంటివి జరగడానికి ఈ నెలలో పునాది పడుతుంది. బంధువుల మధ్య ఉన్న పాత కక్షలు, కార్పణ్యాలు సమసిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇరుగు పొరుగు వారితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. మీ తోబుట్టువుల నుంచి మీకు అవసరమైన ఆర్థిక మరియు మానసిక సహాయం అందుతుంది. విద్యార్థులకు ఈ జనవరి నెల ఒక కీలకమైన మైలురాయి. చదువుపై దృష్టి పెట్టడంలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది మరియు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నెలలో విశేష ఫలితాలను సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అనుమతులు లభించడం లేదా మంచి యూనివర్సిటీలో సీటు రావడం వంటివి జరుగుతాయి. మీ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి మీకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అయితే స్నేహితుల కోసం సమయాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. పరీక్షల సమయంలో మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. కుంభరాశివారు ఈ నెలలో సామాజికంగా కూడా ఎంతో గుర్తింపు పొందుతారు. మీరు చేసే సేవా కార్యక్రమాలు లేదా ఇతరులకు చేసే సహాయం 10 మంది దృష్టిలో పడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు వరించే అవకాశం ఉంది. మీ మాటకి విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. కళాకారులు, రచయితలు మరియు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ఈ నెల ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది. మీరు రాసిన కథలు లేదా మీరు చేసిన కళాకృతులు ప్రజల ఆదరణ పొందుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా మారుతుంది. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదృష్టం మీ వెంటే ఉన్నప్పుడు అహంకారం తలకెక్కకూడదు. వినయంగా ఉండటం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇతరులను తక్కువ చేసి మాట్లాడ్డం లేదా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం మానుకోండి. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో కుంభరాశివారు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిని బాగు చేయించడం వంటివి చేపడతారు. వాహనం కొనాలని అనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి ఒప్పందం కుదురుతుంది. బంగారు ఆభరణాలపై పెట్టుబడి పెట్టడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది. అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అది ఆధ్యాత్మిక యాత్ర కావచ్చు లేదా వ్యాపార పర్యటన కావచ్చు. అది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.
జనవరి నెల వారీగా చూస్తే మొదటి వారం మీకు కొత్త ఆలోచనలను మరియు చిన్నపాటి లాభాలను తెస్తుంది. రెండో వారం అంటే పండుగ ముందు సమయం చాలా బలంగా ఉంటుంది. మూడో వారం మీ వృత్తి మరియు ఉద్యోగాల్లో కొన్ని మార్పులొస్తాయి, కానీ అవి మీకు మేలు చేసేవిగానే ఉంటాయి. నాలుగో వారం కుటుంబంతో సంతోషంగా గడపడానికి మరియు శుభకార్యాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో కుంభరాశివారు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు మీ మీద లేనిపోని నిందలు వెయ్యడానికి ప్రయత్నించవచ్చు, కాని గురుడి అనుగ్రహం వల్ల ఆ కుతంత్రాలన్నీ పటాపంచలు అవుతాయి. మీరు మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే కాలమే వారికి సమాధానం చెబుతుంది. అదృష్టమనేది అందరికీ ఎప్పుడూ రాదు, కాని కుంభరాశివారికి ఈ జనవరిలో అదృష్టం తలుపు తొడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా బద్ధకాన్ని వదిలిపెట్టండి. రేపు చేద్దాంలే అనే ధోరణిని పక్కన పెట్టి ఈరోజే మీ పనులను పూర్తి చేయండి. సమయపాలన మీకు చాలా ముఖ్యం. అలాగే అప్పులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశివారు జాలిగుణమున్నవారు కాబట్టి ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే డబ్బు ఇచ్చేస్తారు. కానీ ఈ నెలలో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది మళ్లీ తిరిగి రావడం చాలా కష్టమవుతుంది, లేదా ఆ వ్యక్తితో గొడవలు జరగవచ్చు. కాబట్టి నా దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు అని సున్నితంగా చెప్పడం మంచిది. అలాగే గ్యారంటీ సంతకాలు పెట్టడం లేదా ఎవరికైనా హామీగా ఉండటం వంటి పనులు చేయకండి. కుంభరాశివారు తమ జీవితంలో వచ్చే ఈ అఖండ రాజయోగాన్ని మరింత బలపర్చుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాలి. మీ రాశి అధిపతి శని కాబట్టి ప్రతి శనివారం శివాలయంలో లేదా హనుమాంజయస్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పేదలకు నల్లని వస్త్రాలు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గి శుభఫలితాలు వస్తాయి. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు మానసిక ధైర్యం మరియు కార్యవిజయం లభిస్తుంది. అలాగే గురువు అనుగ్రహం కోసం ప్రతి గురువారం విష్ణు సహస్రనామం వినండి. ఆవుకు నానబెట్టిన శనగలు మరియు బెల్లం తినిపించడం కుంభరాశివారికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ నుదుట చందనం లేదా విభూతి పెట్టుకోవడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. దైవబలం తోడుంటే కొండనైనా పిండి చేయవచ్చు. కుంభరాశివారికి దైవభక్తి ఎక్కువే కాబట్టి మీరు చేసే ప్రార్థనలు ఈ నెలలో త్వరగా ఫలిస్తాయి. మీరు చాలా కాలంగా ఏదైనా మొక్కుబడి మొక్కుకుని ఉంటే దాన్ని ఈ నెలలో తీర్చుకోండి. పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల మీ మనస్సులోని ఆందోళనలు తొలగిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది. దానధర్మాల విషయంలో మీ శక్తి మేరకు చెయ్యండి, అది మీకు పదింతల ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా అనాథలకు లేదా వృద్ధులకు చేసే సహాయం కుంభరాశివారికి ఎంతో మేలు చేస్తుంది. శనిదేవుడు కష్టపడేవారిని ప్రేమిస్తాడు కాబట్టి మీ పనిని మీరు నిబద్ధతతో చేస్తే ఆయనే మీకు అండగా ఉంటాడు. చివరిగా కుంభరాశి సోదర సోదరిమణులకు చెప్పేది ఒక్కటే, మీ కష్టాల కాలం ముగిసింది. 2026 జనవరి 1 నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. గతాన్ని తలచుకుని బాధపడకండి. జరిగిన నష్టాల గురించి లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. నాకు మంచి రోజులు వచ్చాయి అని బలంగా నమ్మండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుంభరాశివారిలో ఉండే సహనం మరియు ఓర్పుకు ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కబోతోంది. మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందాన్ని, గౌరవాన్ని మరియు ఐశ్వర్యాన్ని తిరిగి పొందే సమయం ఆసన్నమైంది. అదృష్టలక్ష్మి మీ ఇంటి వాకిట వేచియుంది. సంతోషంగా ఆహ్వానించండి. మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ విజయం కలగాలని, మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 31 రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకువెళతాయి. నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీదే. కుంభరాశివారు ఈ నెలలో చేయవలసిన ఏ పనైనా మొదట ఇష్టదైవాన్ని స్మరించి ప్రారంభించండి. ఏ ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. మీ రాశిలోని అద్భుతమైన మార్పులు కేవలం ఈ నెలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరమంతా మీకు శుభఫలితాలను ఇస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరు పడ్డ ప్రతి కష్టానికి 100 రెట్ల సుఖాన్ని అనుభవించే రోజులు ఇవే. కుంభరాశివారి జీవితంలో ఇదొక సువర్ణ పర్వతంలాంటి కాలం. గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో మీకు ఏదైనా పాత బాకీ వసూలవ్వడం లేదా ఊహించని బహుమతులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెనుకాడకండి.
అలాగే మీరు ఎప్పటినుంచో మొదలుపెట్టాలని అనుకుంటున్న కొత్త పని లేదా వ్యాపారం ఈ నెలలో ప్రారంభిస్తారు. మీలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మీకు మానసికంగా కొండంత బలాన్నిస్తుంది. మీరు ఈ నెలలో చేసే ఏ శుభకార్యానికైనా దైవ ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మీ మనసులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే మీకు కలిగే ఆ ఆనందం వర్ణనాతీతం. ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక కలలా అనిపిస్తాయి. ముఖ్యంగా జనవరి 15 తర్వాత, అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత కుంభరాశి వారికి గ్రహబలం ఇంకా పెరుగుతుంది. ఆ సమయంలో మీరు చేసే ఏ ప్రయాణమైనా మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీ మాటల్లో ఉన్న స్పష్టత ఇతరులను ఆకర్షిస్తుంది. మీ తెలివితేటలతో మీరు క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు. దీనివల్ల మీ హోదా పెరుగుతుంది. కుంభరాశివారు తమ జీవితంలో స్థిరపడ్డానికి ఈ జనవరి నెల ఒక బలమైన పునాది లాంటిది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి. భగవంతుడిచ్చిన ఈ అద్భుతమైన కాలాన్ని మీ ఎదుగుదలకు, మీ కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగించుకోండి. సంతోషకరమైన, అదృష్టవంతమైన జనవరి 2026 మీకు స్వాగతం పలుకుతోంది. కుంభరాశివారు సహజంగానే స్వతంత్ర భావాలు కలవారు. ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. అయితే ఈ నెలలో మీరు ఇతరుల సహాయం తీసుకోవడం వల్ల పనులు వేగంగా పూర్తవుతాయి. మీ అహంకారాన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొనిపోతే మీకు తిరుగుండదు. పాత స్నేహితులు తిరిగి కలుస్తారు. వారి వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈ నెల పెళ్లి దిశగా అడుగులు వేయడానికి అనుకూలమైన సమయం. పెద్దల అంగీకారం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. మీ శ్రమకు తగ్గ ఫలితం బ్యాంక్ ఖాతాలో కనిపిస్తుంది. మీరు కొత్తగా ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే జనవరి 3వ వారం చాలా బాగుంటుంది. మీ ఇంటికి కావలసిన విలాసవంతమైన వస్తువులు సమకూర్చుకుంటారు. అయితే ఏ వస్తువు కొన్నా అది మీకు అవసరమో ఏదో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. ఆరోగ్యపరంగా చూస్తే గ్యాస్ లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. రాత్రిపూట త్వరగా నిద్రపోవడం వల్ల మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది. మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి సంగీతం వినడం లేదా తోటలో గడపడం వంటివి చేయండి. ఈ నెలలో మీరు ఆధ్యాత్మికంగా కూడా చాలా ఎదుగుతారు. దైవ దర్శనాలు మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. విద్యార్థులు తమ లక్ష్యాలని సాధించడానికి ఇదొక గొప్ప అవకాశం. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం దక్కుతుంది. ఉపాధ్యాయుల సలహాలు మీకు దిశానిర్దేశం చేస్తాయి. సోమరితనాన్ని వదిలి చురుకుగా ఉండండి. పరీక్షల సమయంలో మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల జవాబులు సులభంగా గుర్తుకు వస్తాయి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు శ్రీరామరక్ష. ముగింపులో చెప్పేదేమిటంటే, కుంభరాశివారికి ఈ జనవరి నెల ఒక అద్భుతమైన కానుక. దీనిని ఎలా వాడుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది. సానుకూల దృక్పథంతో ఉండండి. మంచి పనులు చేయండి. ఇతరులకు సహాయం చేయండి. మీ జీవితం వెలుగులతో నిండిపోతుంది. రాబోయే కాలం మీదే. ధైర్యంగా అడుగువేయండి. దైవకృప మీకు ఎల్లప్పుడూ తోడుంటుంది. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.